టాలీవుడ్ ప్రముఖులకు నోటీసుల వ్యవహారం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నది. ఇప్పుడు సినీ ఫీల్డ్ మొత్తం నోటీసుల మీదనే చర్చ చేస్తోంది. ఎవరెవరికి నోటీసులు వచ్చినాయి, ఎవరికి రాలేదు, వచ్చిన వాళ్ళు ఎప్పుడు విచారణకు అటెండ్ కావాలి, వీటి మీదనే మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ లా ఇప్పటి వరకు 8 మందికి నోటీసులు వచ్చినట్లు తెలుస్తున్నది. నటులు నవదీప్, సుబ్బరాజు నోటీసులు వచ్చాయని ఒప్పుకున్నారు. విచారణకు కూడా వెళ్తామని అన్నారు. ఇక మిగిలినోళ్లతోని తనీష్, నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న తమకు నోటీసులు రాలేదని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చినట్లుగా చెప్తున్న వాళ్లలా డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, శామ్ కే నాయుడు కూడా ఉన్నట్లు ప్రచారం ఉన్నది. ఇక ఈ వ్యవహారంలో టాలీవుడ్ అగ్ర హీరోలు, వాళ్ల వారసులు కూడా ఉన్నారన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు వచ్చిన వాళ్లు తమను రహస్య ప్రదేశంలో విచారణ చేయాలని పోలీసు అధికారుల్ని కోరుతున్నట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగానే టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు ఇచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. కెల్విన్ తోటి వాట్సాప్ చాటింగ్ చేస్తూ డ్రగ్స్ ఎవరు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారో వాళ్లకే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే టాలీవుడ్ ప్రముఖులు మాత్రం తమకు డ్రగ్స్ మాఫియాతో సంబంధం లేదని, తమకు డ్రగ్స్ అలవాటే లేదని తేల్చి చెప్తున్నారు. తమకు నోటీసులు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వాళ్లను ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వేరువేరుగా విచారిస్తామని సమాచారం. అయితే నోటీసులు ఇచ్చిన వాళ్ల పేర్లను మాత్రం పోలీసులు అధికారికంగా చెప్పలేదు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వాళ్ల విచారణ ముగిసినాక మరో 25 నుంచి 30 మంది వరకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. టాలీవుడ్ సంబంధించిన కొంతమందికి నోటీసెస్ విచారణ కోసం ఇవ్వడం జరిగినాయి. వాళ్ళందరికీ ఈ బిల్డింగ్ లోనే 5th ఫ్లోర్ లో ఎస్ఐటి ఆఫీస్ ఉంది. ఆ ఎస్ఐటి ఆఫీస్ కి వచ్చి ఈ కేసు గురించి లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దానికోసం షేర్ చేయడానికి అడగడానికి వాళ్ళకి సెక్షన్ 67 NDPS యాక్ట్ కింద నోటీసెస్ నిన్న జారీ చేయడం జరిగినాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ నోటీస్ ఇవ్వలే. అదే ప్రకారం వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రావాలి, క్లారిటీ ఉండాలి. దీస్ ఆర్ నోటీసెస్ అండర్ సెక్షన్ 67 NDPS యాక్ట్. ఎవరికి ఏం పేరు చెప్పలే, ఎలా స్టూడెంట్ కేసులో కాలేజెస్ కేసులో పేరు బయట ఇవ్వలే, అదే ప్రకారం సినీ ఇండస్ట్రీ సంబంధించిన కూడా పేరు డిపార్ట్మెంట్ పరంగా బయట ఇవ్వము, నేను ఇవ్వము, ఎస్ఐటి ఇవ్వరు. ఎవరికి పిలిచామో వాళ్ళందరికీ క్లియర్ గా నోటీసెస్ వాళ్ళ పేరుతో వాళ్ళ అడ్రసెస్ కి వెళ్ళినాయి. వాళ్ళకి కూడా మీ అందరి ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంతమంది అంటున్నారు రాకపోతే అరెస్ట్ చేస్తాం, అలాంటి ఏం చెప్పలే, అలాంటి కరెక్ట్ కూడా లేదు. ఏదైనా వాళ్ళు రాకపోతే అప్పుడే చట్టపరంగా ఏముంది అప్పుడే డిసిజన్ అవుతుంది. ఇప్పటి వరకు నాకే లేకపోతే ఏర్పాటు చేసిన స్పెషల్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కి లేకపోతే ఎస్ఐటికి ఏ లాయర్ నుంచి లేకపోతే ఎవరి మనిషికి నోటీసెస్ పంపడం జరిగినాయి. వాళ్ళ తరఫు నుంచి ఏం ఓన్లీ అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చినాయి కి వాళ్ళు నోటీస్ రిసీవ్ చేశారు, అది వచ్చినాయి. కానీ లాయర్ తరఫు నుంచి ఫోన్ లేకపోతే అలాంటి ఏం రాలే. వస్తే తప్పకుండా చూద్దాం.